శ్రీనివాస్ మ్యారేజ్ బ్యూరో, ఫస్ట్ ఫ్లోర్. నమస్తే. చెప్పండి, పెళ్లి సంబంధం మీ అబ్బాయికా అమ్మాయికా? అయ్యో, నేనే ఇంకా పెళ్లి చేసుకోలేదు. నాకే పెళ్లి సంబంధం. మీకా? 20 ఏళ్ల వయసులో నాకు కొన్ని లక్ష్యాలు ఉండేవి. జీవితంలో బాగా ఎదగాలని, పెళ్ళైన తర్వాత నా భార్యాబిడ్డల్ని పెద్ద విల్లాలో ఉంచాలని. ఊరి మధ్యలో స్థలం కొని విల్లా కట్టేటప్పటికి 37 ఏళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత వచ్చే భార్యాబిడ్డల కోసం 10 కోట్లు సంపాదించి దాచాలనుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అయ్యేటప్పటికి ఇదిగో 56 ఏళ్ళు వచ్చినాయి. లేట్ అయిపోయింది. బ్యాంకులో ఎన్ని కోట్లున్నా ఒంట్లో బాగలేకపోతే ట్యాబ్లెట్ తెచ్చిచ్చే దిక్కే లేదు. డబ్బు కోసం పనిచేసేవాళ్లే కానీ ప్రేమతో చూసుకునే సొంత వాళ్లే లేరు. జీవితంలో ఎదగటాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా నిర్వచిస్తారు మాస్టారు. దాని ఫిక్స్డ్గా ఇవి పారామీటర్స్ అంటూ ఏం లేవు. లైఫ్లో ఏది తక్కువైనా అది లోపమే. పోషించలేని వాడు పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్నాక బాధ్యతల్ని మొయ్యలేకపోవడం ఎంత తప్పో, లైఫ్లో గోల్స్ రీచ్ అయ్యే ప్రయత్నంలో పెళ్లి వాయిదా వేసుకోవడం కూడా అంతే తప్పు. పూరి గుడిసెలో లైఫ్ స్టార్ట్ చేసే కొత్త దంపతులు సంతోషంగా ఉండరు అని మీరు ఎలా అనుకుంటారు? కాలంతో పాటే అందరికీ అన్ని ఈ సుత్తం తాపి ఏదన్నా మంచి సంబంధం ఉంటే చెప్పు. మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారు? నాది ఫస్ట్ మ్యారేజ్ కదా, మొదటి పెళ్ళి. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తే 25 ఏళ్ళ అమ్మాయి అయి ఉండాలి. మీకు ఈ జన్మలో పెళ్లి కాదు, డైరెక్ట్గా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోండి. వేరే ఆప్షనే లేదు. ఏంటి ఇదేదో వయసు అయిపోయిన వాళ్ళ సబ్జెక్ట్ అనుకుంటున్నారా? లేదండి, మీ యూత్కే చెప్పేది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే ఇదే జరిగేది.